పవన్ కళ్యాణ్ వానికి ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు, ఏం మాట్లాడతాడో వానికే తెలియదు. వాడు ఊగిపోతుంటాడు, డ్రగ్స్ తీసుకుంటాడు, ఏదో వాడు ఆ కూటమి కింద ఏదో ఏదో అట్లా గెలిచిండు. కానీ వాడి పొయ్యిల కట్టెలకి కూడా పనికిరాడు వాడు పవన్ కళ్యాణ్. ఓకే, ఇది నేషనల్ పాలిటిక్స్ చూద్దాం. ఇది బీజేపీకి 240 సీట్లు వచ్చినాయి. అట్లనే జేడిఎస్ అదే ప్రజ్వల్ రేవన్న స్త్రీల యోనులతో ఆటలాడినటువంటి ప్రజ్వల్ రేవన్న ఉన్నాడు కదా, అది దేవగౌడ మాజీ ప్రధాని, వాళ్ళ పార్టీకి 2 సీట్లు వచ్చినాయి. తర్వాత టీడీపీకి 16, అంటే ఎన్డీఏ కూటమి చెప్తున్నా. వాడు మోడీ 400 కి పార్ అన్నాడు. 400 కి పార్ కదా, 300 కి పార్ కూడా రాలే, కనీసం 272 కి పార్ కూడా రాలే. అంటే ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఫుల్ మెజారిటీ కూడా రాలే, అంటే సగం సీట్లు కూడా రాలే. అర్థమైందా? 240కి కట్టడి చేయబడ్డది, అంటే ఒక 32 సీట్లు తక్కువ వచ్చినాయి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. దట్ ఇట్ సెల్ఫ్ ఏ మ్యాండేట్ దట్ యువర్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ ఎ ఫెయిల్యూర్. మెజారిటీ ప్రజలు నీ పాలన బాగలేదు అని తీర్పు ఇచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. నువ్వు లంగరాజకీయాలు ఎన్ని చేసి వాడిని ఇటు తీసుకొచ్చి వీడిని అటు తీసుకొచ్చినా నీ ప్రభుత్వ పాలన బాగలేదని మెజారిటీ ప్రజలు పాద చెప్పు తీసుకొని కొట్టిరు మోడీని. దట్ ఈజ్ ఎనఫ్. అర్థమైందా? అట్లనే టీడీపీ జేడీయూ నితీష్ కుమార్ 12, టీడీపీ 16, ఎన్సీపీ పార్టీ నేషనల్ ఎన్సీపీ పార్టీని విడగొట్టింది కదా. శరద్ పవార్ పార్టీకి ఏమో ఎన్ని వచ్చినాయి? 7 వచ్చినాయి. అదే అజిత్ పవార్ బీజేపీ తోటి పోయినోడికి 1 వచ్చింది. ఓకే, అట్లనే శివసేన ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి ఎన్ని వచ్చినాయి? 10 వచ్చినాయి. అదే వాడు వీంతోడు పోయిన వాడు ఏక్నాథ్ షిండేలు తోక్నాథ్ షిండేలకి 6 వచ్చినాయి. ఓకే, జనసేనకి 2 వచ్చినాయి. ఇవన్నీ కలిపితే ఇంకా తోక పార్టీలు చిన్న చిన్న ఏదో ఉన్నాయి కదా ఈశాన్య రాష్ట్రాలు, అవన్నీ కలిపితే 293 ఉన్నట్టున్నాయి అది బీజేపీకి. అలాకెళ్ళి టీడీపీ జేడీయూ వీక్తే తగ్గుతుంది. ఓకే, సో ఏమన్నా కావచ్చు, ఎప్పుడు ఏమన్నా కావచ్చు. ప్లస్ వాడు ఇష్టం ఉన్నట్టు చేయడానికి, తానాశ చేయడానికి ఇక లేదు. ఇక కాంగ్రెస్ కి ఎక్కువ కూటమిలో భాగస్వామ్యంగా అన్ని సీట్లకు పోటీ చేయలేదు. పోటీ చేస్తే ఎక్కువ వచ్చేది. అయినా పోటీ చేసిన వాటిలో మెజారిటీ గెలిచింది. 99 సీట్లు కాంగ్రెస్ కి వచ్చినాయి. సమాజ్వాదీ పార్టీకి 37 నేను అంటే దాదాపు లాస్ట్ లో ఉన్నప్పుడు రాసుకున్నా కానీ ఇంచుమించు కరెక్ట్ నంబర్సే ఉంటాయి. సో సమాజ్వాదీ పార్టీకి 37, శివసేనకి ఉద్ధవ్ ఠాక్రే 10, సిపిఐ 4, ఆమ్ ఆద్మీ పార్టీ 3, తృణమూల్ కాంగ్రెస్ 29, డిఎంకే 22, ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ 7, లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ 4, ఐయుఎంఎల్ 3, జేఎం జార్ఖండ్ ముక్తి మోర్చా 2, వీసీకే 2, సిపిఐ 2, ఇట్లా 233 ఏమో చూపెడుతుంది. సో ఇంకా ఇతరులు 18 మంది ఏమో చూపెడుతుంది. సో అయితే ఇక్కడ చూడండి, ఏది బీజేపీ తమిళనాడులో బోని తెరవలేదు. ఓకే, కేరళలో 1 సీట్ వచ్చినట్టుంది కదా. కర్ణాటకలో మన అంచనాకు మించి మొన్ననే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అయినా కానీ లాస్ట్ టైం 25 ఎన్ని వచ్చినాయి? ఎన్ని వచ్చినాయి? 25 ఎంత వచ్చినాయి? సో 25 ఏమి వచ్చినాయి లాస్ట్ టైం 28కి. సో ఈసారి కర్ణాటకలో ఎన్ని వచ్చినాయి? ఒక 17 వచ్చినాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం వ్యక్తుందో నాకు తెలియదు. మొన్ననే గవర్నమెంట్ ఫామ్ చేసింది, వాడిని నెత్తి మీద కొట్టింది. మళ్ళీ 17 ఎట్లా వచ్చినాయి రాయ్యా? ఇంకా తక్కువ రావాల్సి ఉండే. ఓకే, సో అయినప్పటికీ తగ్గినాయి, ఒక చాలా వరకే తగ్గినాయి, 7 తగ్గినాయి. సో కర్ణాటక ఒకటి మన అంచనాకి కంటే ఇంకా కొంచెం ఎక్కువ వచ్చినాయి బీజేపీకి. ఒడిస్సా ఏందో మరి ఆడ మతం పిచ్చి బాగా లేపినరా ఏమైందో నాకు తెలియదు. కానీ ఒడిస్సాలో రాష్ట్ర ప్రభుత్వం గెలిచింది. అట్లా ఇది బాగానే సీట్లు వచ్చినాయి బీజేపీకి. అది ఒకటి మన అంచనా మించి వచ్చినాయి వాళ్ళకి బీజేపీకి. తర్వాత మధ్యప్రదేశ్లో ఏదో లాడ్లా బహెన్నా పథకం ఏదో ఉందంట. ఆ మహిళలకి ఏదో అకౌంట్లో పైసలు వేస్తారంట. అందుకని ఆడ మొత్తం మధ్యప్రదేశ్ కూడా అన్ని సీట్లు వచ్చినాయి. మనకి అట్లీస్ట్ ఒక 30-40% అని రావాల్సి ఉండే, అది మనకి దెబ్బ కొట్టింది. కానీ హర్యానాలో మాత్రం 50-50 వచ్చింది. హర్యానాలో వ్యతిరేకత వచ్చింది. సో హర్యానాలో వానికి ఫుల్ రాలే ఈసారి. ఓకే, హిమాచల్లో ఫుల్ వచ్చినాయి, 4కి 4 వచ్చినాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, హిమాచల్, ఢిల్లీ, గుజరాత్ ఇవి కూడా బీజేపీకి ఎక్కువ అనుకూలంగా వచ్చినాయి. ఓకే, తమిళనాడు, కేరళ ఏం రాలేదు. అన్నిటికంటే ఎక్కువ దెబ్బ పడ్డది బీజేపీకి మాత్రం యూపీలో చాలా తగ్గినాయి. 80కి 62 వచ్చినాయి లాస్ట్ టైము. ఈసారి 30-40 తగ్గినాయి. అర్థమైందా? అంటే సగం కూడా రాలే. సమాజ్వాదీ పార్టీకి ఇక్కడ చూడు, సమాజ్వాదీ పార్టీకి 37 వచ్చినాయి, 37, కాంగ్రెస్ కి 68 వచ్చినాయి. సో అట్లా ఆడ ఇది బీజేపీకి వాడు అంటే ఎక్కడైతే అయోధ్య రామాలయము అది గట్టి కొడుతుంది కదా స్మృతి ఇరానీ,
అది ఘోరంగా ఓడిపోయింది. ఓకే, ఈవెన్ వారణాసిలో మోడీకి కూడా చాలా తక్కువ మెజార్టీతో గెలిచిండు. పోదాం అది రాహుల్ గాంధీ 3,69,000 ఓట్ల 69,000 ఓట్లతోటి గెలిచిండు. అది అక్కడ 3,64,000 ఓట్లతోటి వాయనాడులో. అట్లనే 3,89,000 ఓట్ల మెజారిటీ తోటి రాయ్బరేలీలో గెలిచిండు. అదే మోడీ వచ్చేసి ఎంత గెలిచిండు? 1,52,000 ఓట్లే. ఓకే, సో ఆడ అజయ్ రాయ్ మీద. అట్లనే ఈ స్మృతి ఇరానీ మీద కిషోరి లాల్ అంటే ఆయన పిఏ అంట మరి సోనియా గాంధీకి. సో ఆయన 1,65,000 మెజారిటీ తోటి గెలిచిండు. స్మృతి గట్టి కొడుతుంది కదా స్మృతి ఇరానీ. సో అంటే ఇంకో ఆశ్చర్యం ఏంటంటే అయోధ్యలో ఫైజాబాద్ అయోధ్యలో సమాజ్వాదీ పార్టీ ఆయన అవధేష్ ప్రసాద్ అంటే ఆయన బీజేపీ మీద గెలిచిండు. అంటే ఎక్కడ రాముడి పేరు మీద రాజకీయం చేసిండో అదే అయోధ్యలో అదే రాముడు ఓడగొట్టిండు బీజేపీని. ఎందుకంటే రాముడిని కాంగ్రెస్ హయాంలో కూడా ఎన్నో గుళ్ళు కట్టుకున్నారు ప్రజలు. రాముడిని రాజకీయాలు వాడతా అంటే రాముడు ఎందుకు ఊరుకుంటాడు? ఊరుకోడు. అట్లా శివుడిని రాజకీయాలకు వాడతా అంటే ఎందుకు ఊరుకుంటాడు? మాధవిలతని ఊరుకోలేదు. ఓకే, దేవుడు అనేట ఆయన గుళ్ళో ఉండాలి, మసీదులో ఉండాలి, చర్చిలో ఉండాలి, మన హృదయాల్లో ఉండాలి అంతవరకు. కానీ రాజకీయ పార్టీల జెండాల మీద వీధులకి రాకూడదు, సోషల్ మీడియాల వాట్సాప్ గ్రూప్లలో తేకూడదు దేవుని. అది ఒక పవిత్రమైన అంశం కాబట్టి పవిత్రంగా ఉంచాలి. దాన్ని లంగ రాజకీయంగా వాడుకుంటా అంటే ఊకుంటాడా రాముడు? ఊకుంటాడా శివుడు? లంగా పెట్టి కొడతాడు. అర్థమైందా మిత్రులారా?